మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రొద్దుటూరు మండల ప్రముఖ వైస్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫుల్ అయితే కవర్ చేయండి. నిరంతరం అందుబాటులో ఉంటూ ఈ గ్రామ పంచాయతీ ప్రజల కష్టసుఖాలలో ఫస్ట్ నుంచి ఒక మంచి రాజకీయవేత్తగా, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ సుపరిచితులైనటువంటి వేంపల్లె సురేంద్రనాథ్ రెడ్డి అన్న గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన సూర్యన్న అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రెడ్డి గారికి, నాగేంద్రన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరులు, నా అభిమానులు, నన్ను శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారము. ఇప్పుడు జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద వాళ్లకు ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది. కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. వేరే ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగనన్న. రాబోయే కాలంలో కూడా ఈ నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా మనకు పథకాలు కానీ మన శ్రేయోభిలాషిగా మనకి ఏ ఇది కావాలన్నా కూడా చేయగలిగేవాడు మన నాయకుడు జగనన్న మాత్రమే. మనకు అట్లనే స్టేట్లో జగనన్నట్లను మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో మనకు అందరికీ, అన్ని కులాలకు, అన్ని వాళ్లకు, అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తికి మించి దానం చేస్తున్నాడు. కాబట్టి మనమందరం ఆయన మనస్ఫూర్తిగా రేపు రాయబోయే దానిలలో ఎన్నికల్లో ఓట్లు వేయించి పోయిన మెజార్టీ కన్నా అఖండమైన మెజార్టీ తెప్పించి మనమందరం ఆయనకు ఓట్లందరూ వేయించాల్సిందిగా కోరుతున్నాము. చేరబోతున్నాడు. ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మన ఎమ్మెల్యే గారితో కండవా వేయించుకొని పార్టీలో చేరబోతున్న శుభ సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కోవూరు రమేష్ రెడ్డి అన్న ప్రోత్సహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ సూర్యన్నకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి వస్తుండే దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది. అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలానా సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్గా ఈ ఏరియాలన్నీ చేయాల్సింది ఉంటుంది.
అతనే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు. అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు. ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. పార్టీ ప్రజాప్రతినిధులకు, శ్రీ విలాసులకు, ప్రతి సోదరునికి, ప్రతి అమ్మకు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతతో ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకున్న విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొద్దుటూరు నియోజకవర్గ యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి. ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది. ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రదారిని కావాలని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న స్థాపించినటువంటి జెండాకు ఆకర్షితుడై ఈ రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా. నేటి నుంచి సూర్యన్నను పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నమోదు చేసుకుంటా ఉన్నాం. మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు, రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు, జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు, మనలో ఒకడు మనకు అన్నలాంటి వాడు. అన్న మన పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. కారణం దాదాపు 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎక్స్-ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి స్వయాన బహుమతి చాలా రాజకీయ ప్రాబల్యాన్ని, సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది, అది కూడా 24 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం, ఒక మంచి సూచిక. ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మొట్టమొదటి వాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల. మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ, నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు 12.5 లక్షల డబ్బులు ఇస్తాం, 25 లక్షల డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి. కానీ సూర్యన లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది. వారిని ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఉండే వ్యత్యాసం. ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కూడా ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే 2014 వచ్చిన మెజార్టీ కంటే 2019లో ఎక్కువ మెజార్టీ వచ్చింది. 2019లో వచ్చిన మెజార్టీ కంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీని సాధిస్తాదన్న విశ్వాసం వీరి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సూర్యను మన పార్టీలోకి తీసుకొచ్చేదాని కోసం ప్రధానంగా బంగారెడ్డి చెప్పినట్టు కొవ్వూరు రమేష్ రెడ్డి యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుంది. కొవ్వూరు రమేష్ రెడ్డి అన్న ఈరోజు సూర్యను మన పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా నేను 2014 ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా పోటీ చేసినప్పటి నుంచి
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి నా గెలుపు కోసం అన్న ఎప్పుడూ శ్రమిస్తానే ఉన్నారు. మనసా వాచ కర్మేణ ఈ 5 సంవత్సరాల కాలంలో మా గెలుపు కోసం గాని, మా అభివృద్ధి కోసం గాని, నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచే దానికోసం గాని నాకంటే చాలా పెద్దవారైనప్పటికీ, నాకంటే చాలా సీనియర్ నాయకుడైనప్పటికీ, నాకంటే ముందు నేను నిక్కర్లేసుకునే కాలంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కుటుంబం కోవూరు రామసుబ్బారెడ్డి అన్న కుటుంబం. అట్టి కుటుంబంలో వచ్చిన వారు నన్ను వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ కూడా అత్యంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసి గౌరవించి నా గెలుపు కోసం మనస్ఫూర్తిగా మనసా భాష కర్మేణ శ్రమిస్తా ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి అన్న. అందుకే రమేష్ రెడ్డి అన్న కుటుంబం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అందుకే వారు పిలిచి ఒక్కసారిగా శివాలయం దేవాలయానికి సంబంధించిన చైర్మన్ గా నాకు అత్యంత ప్రీతి పాత్రుడైన కొత్త విద్య రఘురామరెడ్డి గారిని చేయాలి ప్రసాద్ రెడ్డి అంటే మారు మాట్లాడకుండా అన్న చెప్పిన మాటను శిరోధారిగా భావించి శివాలయం చైర్మన్ చేయగలిగినాం. అప్పుడైనా గాని ఇప్పుడైనా గాని భవిష్యత్తులో గాని కొవ్వూరు రమేష్ రెడ్డి లాంటి అనుభవాన్ని, పెద్దరికాన్ని, ఆ స్థాయి కుటుంబాలు కలిగినటువంటి వ్యక్తుల కుటుంబాలను రాచమల్లు ఎప్పుడు కూడా గౌరవిస్తారు. వారి పట్ల వినయ విధేయతలతోనే రాచమల్లు ఉంటాడు. ఆ కుటుంబం పట్ల కూడా నేను ఎప్పుడు అదే వినయ విధేయతల్ని ప్రదర్శిస్తూ ఉంటా. రేపొద్దున భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం 40,000 ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం. 120-130 సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికైతే ఇవ్వాలనో వారందరికీ కూడా ఇటువంటి యొక్క పెద్దల సలహాలు తీసుకుని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాచమల్లు కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సూర్యనకు సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం, రాజకీయ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మాట ఇస్తూ